తోటపల్లి గూడూరు కేంద్ర సహకార బ్యాంక్ ఆవరణలో శుక్రవారం చిరుధాన్యాలు సాగు ప్రాముఖ్యతపైన అవగాహన సదస్సు ఫ్యాక్ట్ ఎరువుల కంపెనీ వారు సౌజన్యంతో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఏటీఎంఏ డిపిడి జి శివనారాయణ, ఏడీఏ ఏ రాజ్ కుమార్, ఏవో రాధా, శాస్త్రవేత్త యు సురేఖ, ఎస్ఎంఎస్ కె కిరణ్ కుమార్ రెడ్డి, ఎంఏఓయు గీతా కుమారి, వ్యవసాయ శాఖ సిబ్బంది, రైతులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాగులు, సజ్జలు, జొన్నలు, కొర్రలు, అందుకొర్రలు, సామలు, వరిగలు, ఈదలు, అరికలు మొదలైన వాటి సాగు విధానాల గురించి, వాటి పోషక విలువల గురించి, చిరుధాన్యాలతో చేయదగిన విలువలు ఆధారిత ఉత్పత్తుల గురించి డీడీఏ వివరించారు. అనంతరం వరిని ఆశించే పురుగుల తెగుళ్ల నివారణ గురించి శాస్త్రవేత్త సురేఖ తెలియజేశారు. ఆర్బీకే మ్యాగజైన్స్ రైతు భరోసా కేంద్రాల ద్వారా సేవల గురించి ఏడీఏ రాజ్ కుమార్ తెలిపారు. వరిలో ఎరువుల యాజమాన్యం గురించి ఎస్ఎంఎస్ కిరణ్ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఫ్యాక్టరీ యాజమాన్యం, రైతులు, మన్యం చిరంజీవి గౌడ్, వరికొండ నాయకులు శేఖర్ రెడ్డి, మహాలక్ష్మీపురం వైకాపా నాయకులు దువ్వూరు శ్రీనివాస్ రెడ్డి, రైతులు, అధికారులు పాల్గొన్నారు. ప్రాథమిక వ్యవసాయ తరగతి కేంద్రంలో ఈ ఫ్యాక్టరీ కంపెనీ ఆధ్వర్యంలో, అదేవిధంగా మా యొక్క మండల వ్యవసాయ అధికారి గీతా కుమార్ ఆధ్వర్యంలో ఈరోజు ఈ ఇంటిగ్రేటెడ్ న్యూట్రియంట్ మేనేజ్మెంట్ అంటే సమగ్ర ఎరువుల యాజమాన్య పద్ధతుల మీద, అదేవిధంగా ఈ ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ మిల్లెట్స్ అంటే ఈ చిరుధాన్యాల మీద ఒక చక్కటి ప్రోగ్రామ్స్ ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ప్రోగ్రామ్స్కి ఫ్యాక్టరీ కంపెనీ నుంచి ప్రతినిధులు అటెండ్ అయినారు. అదేవిధంగా మా వ్యవసాయ శాఖ డిపార్ట్మెంట్ నుంచి నేను, అదేవిధంగా వ్యవసాయ అధికారి, మా యొక్క సిబ్బంది అయితేమి, అదేవిధంగా మన డిఆర్సీ నుంచి అంటే డిస్టిక్ రీసెర్చ్ సెంటర్ నుంచి డిడిఏ శివనారాయణ గారు, శాస్త్రవేత్తలు సురేఖ గారు, అదేవిధంగా కిరణ్ గారు శాస్త్రవేత్తలు, వీళ్ళంతా కూడా ఇక్కడ హాజరవడం జరిగింది. కాబట్టి ఈ ప్రోగ్రాంలో మేము కూలంకుషంగా ఈ ఇంటిగ్రేటెడ్ న్యూట్రియంట్ మేనేజ్మెంట్ సమగ్ర ఎరువుల యాజమాన్యం వరిలో ఏ విధంగా చేపట్టాలి తదితర విషయాలన్నింటినీ కూడా రైతులకి వివరించడం జరిగింది. అదేవిధంగా మిల్లెట్స్ గురించి ముఖ్యంగా మా యొక్క వ్యవసాయ అధికారి జేడీఎస్ ఆఫీస్ నుంచి రాధా గారు వచ్చారు. ఆమె ఈ మిల్లెట్స్ గురించి కూడా చాలా విపులంగా రైతులకు వివరించడం జరిగింది. వాటి యొక్క ప్రాధాన్యత అంటే చిరుధాన్యాలు ఏ విధంగా వేసుకోవాలి, ఎందుకంటే ఇవి వర్షాధారం కింద పండుతాయి, అదేవిధంగా తక్కువ నీటి వసతితో కూడా ఇవి పండుతాయి, అదేవిధంగా బెట్టగా తట్టుకుంటాయి. తర్వాత ఇవి పండించినప్పుడు ఆహారంకే కాకుండా పశువుల దానాకు కూడా ఉపయోగపడతాయి. అదేవిధంగా ఈ న్యూట్రిషన్స్ మనం చూసినప్పుడు న్యూట్రిషన్స్గా ఇవి చాలా ఉపయోగాలు ఉన్నాయి. ఎందుకంటే ఈ మామూలుగా వీటిల్లో పిండి పదార్థాలు ఉంటాయి, అవి చాలా స్లోగా అంటే నెమ్మదిగా జీర్ణం అవుతాయి. అదేవిధంగా దీంట్లో ఈ యొక్క చిరుధాన్యాల్లో పిండి పదార్థాలే కాకుండా మాంసకృతులు ఉంటాయి, ఖనిజ లవణాలు ఉంటాయి, విటమిన్లు ఉంటాయి, యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి, అదేవిధంగా ఫైటో కెమికల్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా మనుషుల యొక్క నిరోధక శక్తిని కూడా ఇవి పెంచుతాయి. కాబట్టి ఈ విధంగా మనుషులకి కావాల్సిన పోషకాలన్నింటిని కూడా ఇవి అందిస్తాయి. మామూలుగా రైస్ తిని ప్రజలందరూ అయితే అందరూ కూడా ఈ వీటి షుగర్ వ్యాధులు పడి, క్యాన్సర్ వ్యాధులు పడి, అదేవిధంగా గుండె జబ్బులు వ్యాధులు పడి, ఇలా జీర్ణకోశ వ్యాధులు పడి, ఇలాంటివన్నిటిని కూడా మధుమేహము ఇలాంటివన్నిటిని కూడా బారిన పడుతున్నారు. వీటిని అన్నిటి నుంచి కూడా మనం రక్షించుకోవాలంటే చిరుధాన్యాలు సరైన మంచి సెక్యూరిటీ ఫుడ్ ఇది. అంటే ప్రజలకి అందరూ కూడా ఇది మంచి పోషక విలువలు ఉన్న ఫుడ్. కాబట్టి రైతులందరూ కూడా అందరికీ ఈ యొక్క సమావేశం ద్వారా మేము తెలియజేశాం. ఈ ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ ది మిల్లెట్స్ అనే దాని యొక్క ప్రాధాన్యత ఇది మామూలుగా ఐక్యరాజ్య సమితి ఈ 2023 సంవత్సరాన్ని ఈ మిల్లెట్స్ ఇయర్గా ప్రకటించిన దానివల్ల ఈ ప్రపంచం మొత్తం అయితేమి, అదేవిధంగా మన భారతదేశంలో అయితేమి, మన ఆంధ్రప్రదేశ్లో అయితేమి, అదేవిధంగా మన నెల్లూరు జిల్లాలో కూడా అన్ని మండలాల్లో కూడా అన్ని ప్రదేశాల్లో రైతు సదస్సులు, రైతు సమ్మేళనాలు వీటి మీద జరుగుతూ ఉన్నాయి. దీని గురించి మన ఆంధ్రప్రదేశ్ గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అయితేమి, అదేవిధంగా గౌరవ మన వ్యవసాయ శాఖ మంత్రులు మన కాకాని గోవర్ధన్ గారు అయితేమి, వీళ్ళందరూ కూడా ఈ యొక్క మిల్లెట్స్ ఏ విధంగా రైతుల ద్వారా ప్రోత్సహించి ప్రజల్లో ఈ యొక్క చిరుధాన్యాలన్నీ తీసుకుని వెళ్ళాలని, మామూలుగా పంటలు పండించేదానికంటే ఇవి తక్కువ నీటి వర్షపాతంతో పండించుకోవచ్చని, ఆరోగ్యానికి ఎంతో మంచిదని, రాబోయే కాలంలో వీటి యొక్క ప్రోడక్ట్స్ అంతా కూడా ఈ హైవేల్లో ఒక
స్టాల్స్ కూడా ఓపెన్ చేసి ప్రజలందరూ కూడా అందుబాటులో తెచ్చి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క చిరుధాన్యాల ప్రోడక్ట్స్ వాడే విధంగా చర్యలు ప్రభుత్వం ద్వారా తీసుకుంటున్నారు. అదేవిధంగా వ్యవసాయ అధికారులు కూడా ఈ జిల్లాలో అందరం కూడా మా జేడీ గారు కూడా ప్రతి మండలంలో కూడా ఈ యొక్క చిరుధాన్యాల మీద మీటింగ్ పెట్టమని చెప్పడం జరిగింది. ఆయన ఆదేశాల మేరకు మేమందరం కూడా ఈ విధంగా సమావేశాలు ఏర్పాటు చేసి చిరుధాన్యాల యొక్క ఇంపార్టెన్స్ అంటే ప్రాముఖ్యతను గురించి కూడా మేమందరికి ప్రజలకి వివరిస్తున్నాము. ఈ రోజు కూడా అదే వివరించడం జరిగింది.